విజయనగరం జిల్లా రాజాంలో రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్లను ఆందోళన చేపట్టారు. రేషన్ పంపిణీ వాహనాలను కొనసాగించాలంటూ తహసీల్దార్ కృష్ణంరాజుకు వినతిపత్రం ఇచ్చారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 27,000 మంది ఆపరేటర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల వద్ద నుంచి మెప్పు పొందిన ఎండియు వ్యవస్థను కొనసాగించాలని వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఎండియు వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ బాపట్ల జిల్లా అద్దంకిలో ఆపరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. వీరికి ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. 2021 ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థల్లోకి వచ్చిన తమకు 2027 వరకు కొనసాగేలా అగ్రిమెంట్ ఉందన్నారు. ఎండియు వ్యవస్థను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో రాత్రికి రాత్రే 18,500 మంది రోడ్డున పడ్డారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎండియు ఆపరేటర్లే కాదు పేద ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పవన్నారు. కరోనా అలాగే ఉభయ గోదావరి, విజయవాడ, తిరుపతి వరదల నేపథ్యంలో ప్రజలకు ఎనలేని సేవలు చేశామన్నారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఎండియు ఆపరేటర్లు.